చందమామ కథ గర్వభంగం. వారణాసి నగరంలో పూర్వం ఒక ఇల్లాలుండేది. తాను మహాపతివ్రతనని ఆమెకు గర్వంగా ఉండేది. భర్త భోజనం చేయకపూర్వం తాను భోజనం చేసేది కాదు. భర్త ఊరికి వెళితే ఆయన భోజనం చేస్తాడో లేదో, ఎప్పుడు చేస్తాడో, ఎలాంటి భోజనం చేస్తాడో అన్న సంశయంతో పచ్చి మంచినీళ్లు తాగి పస్తులు పడుకునేది. ఆవిడకు గల ఈ చాదస్తాన్ని చూసి ఇరుగు పొరుగు అమ్మలక్కలు నవ్వుకునేవారు. ఆవిడ మాత్రం ఇతర స్త్రీలను ఆక్షేపించేది. మీకు పతివ్రత ధర్మం ఏమీ లేదు. భర్త ఏ పూటైనా రాడని తోస్తే భోజనం చేసేస్తారు. ఒక పూట పస్తు పడుకుంటే ఏమి? భర్త ఊళ్ళో లేకపోతే నిశ్చింతగా 3 పూటలా ఆరగిస్తారు. పొరుగురు వెళ్ళిన మనిషి ఏమైనా తిన్నాడో లేదో అన్న విచారమే ఉండదు మీకు. నేనెన్నడూ అలా చెయ్యనే లేదు అని ఉపన్యాసాలు దంచేదావిడ. ఈ ఉపన్యాసాలు విన్న వాళ్ళకి కోపాలు రాసాగాయి. ఈవిడ తన చాదస్తం మనకు కూడా అంటగట్ట ప్రయత్నిస్తోందేమిటి అని వారిలో వారు అనుకొని తమ భర్తలతో చెప్పారు. వారు ఆమె భర్త ఎదుట ఆమెను గురించి కొంచెం వెటకారంగా మాట్లాడసాగారు. ఇదంతా భరించలేక ఆమె భర్త ఆమెకు మంచి గుణపాఠం నేర్పి ఆమెకు గర్వభంగం చేయాలి అనుకున్నాడు. ఆయన రోజు భోజనానికి ఆలస్యంగా రాసాగాడు. ఒక్కొక్క పూట అసలు భోజనానికి వచ్చేవాడే కాదు. ఒక్కోసారి ఉన్నట్టుండి హఠాత్తుగా భార్యకు చెప్పకుండా పొరుగురు వెళ్ళి 2-3 రోజుల దాకా వచ్చేవాడు కాదు. ఇందువల్ల అతని భార్యకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉండేది. అయినా ఆవిడ పతివ్రత ధర్మాన్ని పల్లబిగువన ఆచరిస్తూ అవస్థలు పడుతూనే ఉండేది. భోజనం వేళకు సరిగా ఇంటికి రమ్మని భర్తను కోరేది. ఒక ఉదయం వంటవేళకు భర్త భార్యతో, ఏమే, ఇవాళ పంచభక్ష పరమాన్నాలు చెయ్యి, సుఖంగా భోజనం చేసి చాలా కాలమయ్యింది అన్నాడు. భార్య సంతోషించింది. ఆమెకు కూడా సుఖంగా భోజనం చేసి చాలా కాలమయ్యింది. భోజనానికి ఆలస్యం చెయ్యక వేళకు రండి అని భర్తను హెచ్చరించింది. వంట ఇంట్లోకి వెళ్ళి తనకిష్టమైన పిండి వంటలు, కూరలు, పరమాన్నము చేసి భర్త కోసం ఎదురుచూడసాగింది. కానీ ఎంతసేపు చూసినా భర్త రాడు. చివరకు మిట్ట మధ్యాహ్నం దాటినాక ఆయన వచ్చాడు. ఎప్పుడనగా వంట అయ్యింది, భోజనానికి రండి అన్నది భార్య. ఇదిగో చెరువులో స్నానం చేసి క్షణంలో వస్తాను అంటూ భర్త గబగబా వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఎంతకు రాడు. భార్యకు ఒక వంక ఆకలి దహించుకుపోవడమే కాక తనకిష్టమైన వంటకాలు ఎదురుగా కనిపించటం వల్ల మరింత బాధగా ఉంది. పూర్తిగా 2 గంటలు గడిచాక భర్త వచ్చాడు కదా అని భార్య సంతోషించింది. కానీ లోపలికి వస్తూనే ఆయన కాస్త కళ్ళు తేలవేసి నట్టింట్లో విరుచుకుని పడిపోయాడు. భార్య దగ్గరికి వెళ్ళి చూసేసరికి 2 గంటల పాటు చెరువులో నానిన భర్త శరీరం భార్య చేతికి చల్లగా తగిలింది. భర్త చచ్చిపోయాడు అనుకుంది భార్య. ఏడ్చి కేకలు పెడితే నలుగురు వచ్చి చూసి ఆయన ప్రాణం పోయిందో లేదో తేల్చి చెబుతారు. కానీ నిజంగా ప్రాణం పోయి ఉంటే తన నోట మట్టే. చేసిన వంటకాలు ముట్టుకునే యోగం ఉండదు. తినదలిస్తే భర్త స్థితి తెలియకముందే తినాలి. భార్య చప్పున వంట ఇంట్లోకి వెళ్ళి తనకిష్టమైన వంటకాలన్నీ కడుపు నిండా తినేసింది. ఆమె చెయ్యి కడుక్కొని తిరిగి వచ్చేసరికి నట్టింట భర్త ఇంకా అదే తీరుగా పడి ఉన్నాడు. అప్పుడు ఆ ఇల్లాలు, అయ్యో దేవుడా అని శోకాలు ప్రారంభించింది. నలుగురు చేరారు. ఏమిటి అని అడిగారు. చేసిన పిండి వంటలైనా తినకుండా పోయావా దేవుడా అని శోకాలు పెట్టింది. నే తినకపోయినా నువ్వు తిన్నావు కదుటే అంటూ భర్త లేచి కూర్చున్నాడు. చూడవచ్చిన వారందరికీ జరిగిందంతా తెలిసిపోయింది. భర్త చేసిన మోసానికి భార్యకు చచ్చే సిగ్గైపోయింది. ఈ భాగ్యానికేనా తల్లి మా అందరికీ పాతివ్రత్యం బోధించావు అంటూ అమ్మలక్కలంతా అవన్నీ దెప్పుడు మాటలని మరీ వెళ్ళిపోయారు. అది మొదలు ఆ ఇల్లాలు ఎవరికి పతివ్రత ధర్మాలు బోధించి ఎరగదు. ఇతర స్త్రీలను గురించి వేలాకోలం చేసి ఎరగదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955
ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత ఆర్ భీమారావు గారు. మరొక చిన్ని కథ, పండిత పుత్రుడు. ఒకప్పుడు ప్రయాగ నగరానికి ప్రదీపుడు రాజు. ఆయన ఆస్థానంలో అనేక మంది పండితులుండేవారు. వారిలో కొందరు చాలా తరాలుగా ఆస్థాన పండితులుగా ఉంటున్నారు. అలాంటి వారిలో బద్రీప్రసాద్ అనేవాడొకడున్నాడు. బద్రీప్రసాద్ తండ్రి, తాత, ముత్తాతలు గొప్ప పండితులు. ప్రయాగ నగరపు ఆస్థానంలో ఉండినవారు. అయితే బద్రీప్రసాద్ మటుకు కేవలం పండితపుత్రుడు, అంటే వట్టి సొంఠ. ఏళ్ల తరబడి వినటం వల్ల అతనికి వేల కొద్ది శ్లోకాలు కంఠతహా వచ్చుగాని కొంచెమైనా ప్రపంచ జ్ఞానం లేదు. పరమ మూఢుడు. ఈ సంగతి రాజుకు తెలీదు. అయితే ఆస్థానంలో ఉండే తత్తిమ్మ పండితుడు బద్రీప్రసాద్ విషయాన్ని సులువుగా కనిపెట్టేశారు. అటువంటి మూఢుడికి తమతో సమానమైన స్థానం ఉండటానికి ఏమాత్రము సమ్మతం కాలేదు ఆయనకి. అందుచేత వారు రాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, బద్రీప్రసాద్ ప్రపంచ జ్ఞానం లేని వెర్రిబాగులవాడు. అతనికి ఆస్థాన పదవి ఇవ్వటం ఆ స్థానానికే అప్రతిష్ట. అతని తెలివితేటలు మీరే స్వయంగా పరీక్షించి చూడవచ్చు అన్నారు. ప్రదీపుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బద్రీప్రసాద్ తండ్రి దిగ్గజం లాంటి పండితుడు. ఆయన చచ్చిపోగానే ఆ స్థానం బద్రీప్రసాద్కి లభించింది. విభూతి రేఖలు, శాలువ, కర్ణకొండలాలు ధరించి బద్రీప్రసాద్ చూడటానికి అందరి పండితుల్లాగానే ఉన్నాడు. వాస్తవంగా ఎంత మూఢుడో పరీక్షించుదామని రాజుగారు ఒకనాడు సభలో బద్రీప్రసాద్ని ఇలా అడిగారు. పండితోత్తమ, కొందరు మనుషులు తాబేళ్లను పట్టుకుంటూ ఉండగా చూశాను. వారికి తాబేళ్ల వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాలేదు అని. ఇది విని బద్రీప్రసాద్, మహారాజా, తాబేలు పాలు చాలా రుచిగా ఉంటాయి. వాటి బొచ్చుతో కాశ్మీరు శాలువాలు నేస్తారు అన్నాడు తడుముకోకుండా. రాజుకి ఆశ్చర్యం వేసింది. కానీ సభలో కొందరు నవ్వారు. బద్రీప్రసాద్ మూఢుడని తేలిపోయింది. రాజు ఈ విధంగా అడిగాడు, పండితోత్తమ, నేనొక విడ్డూరమైన వార్త విన్నాను. ఒక కుందేలు గర్జిస్తూ సింహం మీదకి దూకిందిట. ఇది నిజమై ఉండవచ్చునా అని అన్నారు. అందులో విడ్డూరం ఏమీ లేదు మహారాజా. సింహాలు కుందేళ్లకు సహజమైన ఆహారమే. కుందేలు సింహం మీదకి ఉరికి దాని కుంభస్థలం పగలగొట్టి తింటుందని శాస్త్రాల్లో చెప్పి ఉన్నది అన్నాడు బద్రీప్రసాద్. ఈసారి సభికులు మరింత గట్టిగా నవ్వారు. రాజుగారికి కూడా నవ్వొచ్చింది. అయితే పండితోత్తమ, నేనొకసారి తగలబడుతున్న చెరువును చూశాను. ఆ చెరువులో నాకు ఒక్క చేప కూడా కనిపించలేదు. కారణం ఏమై ఉంటుంది అని అడిగాడు రాజు. చెరువు తగలబడుతున్నది కదా, అందుచేత చెరువులోని చేపలు ఒడ్డుకు వచ్చి సమీపాన గల చెట్లెక్కుంటాయి అన్నాడు బద్రీప్రసాద్. తామే చూశారు గదా మహారాజా, ఈ మూఢుణ్ణి తక్షణమే ఆస్థానం నుంచి పంపించి వేయండి అన్నాడు పండితుడు రాజుతో. ఇంత హాస్యం పుట్టించగలవాణ్ణి ఆస్థానం నుంచి వెళ్ళగొట్టడం మాకిష్టం లేదు. నేటి నుంచి బద్రీప్రసాద్ని ఆస్థాన విదూషకుడిగా నియమిస్తున్నాను అన్నాడు రాజు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత కె నరసింహారావు గారు. ఇక ఈ కథలు మీకు ఎలా అనిపించాయి తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.